మిత్రులారా నమస్తే. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది, ఫలితాలు తెలిసాయి. బీజేపీ వారు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అది ఎలాంటి కష్టం, ఏమి కష్టం అనేటటువంటిది నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. లాస్ట్ 48 అవర్స్లో మొత్తం అంతా కూడా సీన్ రివర్స్ చేసి పడేశారు బీజేపీలో అపర చాణక్యులు. సో ఆ కష్టం ఏమిటి, ఎలాంటిది అని అంటే కాయ కష్టం పడవచ్చు, మేధోశ్రమ జరగవచ్చు, మరొక రకంగా కూడా జరగవచ్చు. ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నది ఏమిటయ్యా అంటే ఇది ఎన్డీఏ విజయం కాదు, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ విక్టరీ అని చెప్పి వాళ్ళు దీన్ని అభివర్ణిస్తున్నారు. అలాగే ఇండియా కూటమి వారు ఇది మా మోరల్ విక్టరీ అంటున్నారు, ఇది మా నైతిక విజయం అంటున్నారు. ఇదేమిటి, ఎవరో ఒకళ్ళే కదా గెలుస్తారు, ఎన్డీఏ క్యాండిడేటే కదా గెలిచాడు అంటే నిజమే, ఎన్డీఏ క్యాండిడేటే గెలిచాడు. కాకపోతే మా బలంలాగానే ఉంది. మా అభ్యర్థి యొక్క క్లీన్ ఇమేజ్ చూసి, రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకికత్వాన్ని కాపాడుకోవడం కోసం మేము చేసేటటువంటి పోరాటాన్ని చూసి, వ్యక్తి యొక్క ఏ పార్టీ ముద్ర లేని వ్యక్తి యొక్క స్వచ్ఛమైన శుభ్రమైన వ్యక్తిత్వం చూసి మా అభ్యర్థికి ఓటు వేస్తారని చెప్పేసి మేము ఆశించాము. కాకపోతే మా వాళ్ళందరూ కూడా మాతో పాటు ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు. ఇప్పుడు ఏం జరిగింది ఓవరాల్గా ఒక్కసారి మనం చూద్దాము. 788లో 781, 7 వేకెంట్, లోక్సభ రాజ్యసభ కలిపితే 767 పోలైనవి, అందులో 15 ఇన్వాలిడ్ అయినాయి. ఓవరాల్గా 752లో 452 ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి, 300 ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వచ్చాయి. ఆ 15 ఓట్లు ఏంటి పరిస్థితి, ఆ 15 ఓట్లు ఎందుకు ఇన్వాలిడ్ అయినాయి, ఆ 15 ఓట్లు మాయే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎవరు, ఇండియా కూటమి వాళ్ళు. సో ఆ 15 కూడా కలుపుకుంటే మేము ఏమైతే సంఖ్య ఎక్స్పెక్ట్ చేసామో, మా బలం ఏదైతే ఉందనుకున్నామో ఆ బలం ప్రకారం మాది వచ్చినాయి, ఏమీ పోలేదు అని చెప్పేసి, అంటే 315 వాళ్ళు లెక్కేసుకుంటారు. ఆ ఇన్వాలిడ్ అయినవి కూడా, ఆ ఇన్వాలిడ్ ఎందుకు ఇన్వాలిడ్ అయినాయో మనం తెలుసుకోగలం, కానీ ఎవరి ఓటు ఇన్వాలిడ్ అయిందో మనం తెలుసుకోలేము, ఎప్పటికీ ఎవరు తెలుసుకోలేరు, ఎందుకంటే ఆ బ్యాలెట్ పత్రం మీద ఉండదు కాబట్టి. సరే, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఇది ఘన విజయం, ఎన్డీఏ ఇది చారిత్రాత్మక విజయం, హిస్టారిక్ విక్టరీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది మోరల్ విక్టరీ మాది అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కారణం ఏమిటి అంటే 2022లో జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది కదా. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ధన్కర్ ఎన్డీఏ అభ్యర్థిగా, అలాగే ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా ఉన్నప్పుడు ధన్కర్కి 528 ఓట్లు, మార్గరెట్ ఆల్వా అపోజిషన్ క్యాండిడేట్కి 188, దగ్గర 350 దగ్గర డిఫరెన్స్ ఉంది. అంతే కదండి. 6, 12లో అంటే 46, అంటే దగ్గర 50, 350. సో ఇప్పుడు తేడా ఎంత, కేవలం 152. అంటే మీ బలాన్ని మేము 350 ఓట్ల ఆధిక్యతలో మీరు అప్పుడు గెలిచారు. ధన్కర్ గెలిచినప్పుడు ఆయన వేకెంట్ చేసిన, ఆయన ఖాళీ చేసినదే కదా. ఇప్పుడు ఆయన పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు, ఆయన రిజైన్ చేసిందే కదా. సో ఇప్పుడు 152 ఓట్లే, అది కూడా ఈ 15 కూడా కలిపితే వీళ్ళకి వచ్చినట్టుగా 135, 136 అవుతాయి. సో ఇంతే, మీ బలానికి మేము తగ్గించాము, కాబట్టి ఇది మా నైతిక విజయం అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయి. సో ఎవరు ఏం చెప్పుకున్నప్పటికీ కూడా టెక్నికల్గా ఎవరు గెలుస్తారో జో జీతా వహీ సికందర్ హై అన్నట్టుగా ఎన్డీఏ క్యాండిడేట్ గెలిచాడు. కాబట్టి సిపి రాధాకృష్ణన్కి మనం
మీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. ఇంకొకటి ఏమిటయ్యా అంటే ఈ నెంబర్స్ వ్యవహారం ఇది ఎలా ఉంచితే ఇందులో తేలింది ఏమిటయ్యా అంటే వాళ్ళు చివరి నిమిషం వరకు కష్టపడ్డారు. నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో మనం అంతా తేలిపోయింది, అంతా స్పష్టత వచ్చింది. చివరికి ఇంకా గెలుపు అయితే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు ఖాయము. చివరికి నెంబర్స్ ఏమిటో తెలుసుకోవాలని మాత్రమే నేను చెప్పాను. ఏది ఓటింగ్ ప్రారంభమైనప్పుడే చెప్పేశాను నేను నిన్న వీడియోలో. అలాగే జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాల ఓటు తేలలేదు. ఒక 2-3 ఓట్లు అటు ఇటుగా ఓవరాల్గా వీళ్ళకి 425 ఉంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి 11, 36 అయినాయి. ఇంకొక 12 వచ్చినాయి. ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. 1-2 ఇటు నుంచి అటు వెళ్ళారా, ఎవరు వెళ్ళారు ఏమిటి అనేటటువంటిది చూసుకోవాలి తప్ప ప్రతిపక్షాలు ఇంటాక్ట్గా ఉన్నాయి. ఇండియా కూటమి దృఢంగా ఉంది, ఐక్యంగా ఉంది, ఏకశిలా సదృశ్యంగా ఉందన్న సంకేతం అయితే దేశానికి అందిందండి. దాన్ని వాళ్ళు మోరల్ విక్టరీ అని చెప్పుకుంటున్నారన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే నిన్న చెప్పుకున్నదే ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము. భయపెట్టి కొందరిని, ప్రలోభపెట్టి కొందరిని, సామధాన భేద దండోపాయంలో కేవలం దండోపాయం మాత్రమే తెలిసినటువంటి పాలకులు దాన్ని ఉపయోగించే వీళ్ళందరినీ కూడా కట్టడి చేశారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి లేదా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ చూడండి, వైఎస్ఆర్సీపీ ఎవరితో పోట్లాడింది లాస్ట్ ఎలక్షన్లో? బీజేపీ, జనసేన, తెలుగుదేశం వీళ్ళతో కదా పోరాడింది. మరి ఇప్పుడు జనసేన, తెలుగుదేశం కలిసి ఎవరికి ఓటేశారో వాళ్ళకే వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకు వేయాల్సి వచ్చింది? మరి ఏ ప్రలోభాలు, ఏ భయాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ బీజేపీ క్యాండిడేట్ వేయకూడదు కదా. అంత సైద్ధాంతికమైనటువంటి భావజాలపరమైనటువంటి ఇంక్లినేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉండడానికి అవకాశం లేదు కదా. సో ఆయన ఎందుకు వేశాడో మనకు అర్థమవుతుంది కదా. బీజేడీ నవీన్ పట్నాయక్ ఆయనకి ఏమైంది? ఆయన సుదర్శన్ రెడ్డికి వాగ్దానం కూడా చేసినట్టుగా ఫోన్లో మనకు తెలిసింది. లాస్ట్ మినిట్లో నేను ఆబ్సెంట్ అవుతున్నాను అని చెప్పి ఆయన ఎందుకు ప్రకటించాడు? ఏ భయం పట్టుకుంది? లేకపోతే ఏ ప్రలోభం చూపించారు? బీఆర్ఎస్ నేను కేంద్రంలో ఉత్తరాది వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడతానని కదా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేటటువంటి యోధుడిగా తనను తాను ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడు? బీజేపీకి అనుకూలంగా ఎందుకు ప్రవర్తించాడు? ఏ ప్రలోభము, ఏ భయము లేకపోతే ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. అంటే కేవలం వీళ్ళు బయటనున్నటువంటి వ్యక్తులు, ఆబ్సెంట్ అయినటువంటి వ్యక్తులు వీళ్ళే ఈ విధమైనటువంటి భయాలకు, ప్రలోభాలకి లొంగిపోయి ఉంటే ఇక పార్టీలో అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఏ భయాలకి, ఏ ప్రలోభాలకు లొంగుంటారు. కాబట్టి కష్టే ఫలి అన్నారు, కష్టించారు, ఫలితం దక్కింది. ఆ కష్టం ఏ రూపంలో పడ్డారనేటటువంటిది మనం ఊహించుకోవచ్చు. ఇది ఓవరాల్గా. కాకపోతే ఇక్కడ తేలింది చివరికి ఏమిటయ్యా అంటే తెలుగు ప్రైడు, ప్రాంతీయ అభిమానం ఇలాంటివి రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో స్వప్రయోజనాలే మెయిను అని తేలిపోయిందండి ఇక్కడ. లేకపోతే తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ జనసేన కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ తెలుగువాడైనటువంటి మన సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలి. కాబట్టి ఇక్కడ స్వప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి సైద్ధాంతికపరమైనటువంటి, భావజాలపరమైనటువంటి ఇంక్లినేషన్ ఉంటే అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఉదాహరణకి డిఎంకే ఉంది. డిఎంకే తమిళ ప్రైడ్ వర్కౌట్ చేసుకోవచ్చు, తమిళ ప్రైడ్కి లొంగవచ్చు. కానీ డిఎంకే ద్రవిడ రాజకీయాల నుంచి ఎదిగి వచ్చిన పార్టీ. డిఎంకే మొదటి నుంచి కూడా హిందుత్వ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తమిళుడా లేకపోతే తెలుగువాడా, హిందీవాడా అనే వాళ్ళు చూడరు. భావజాలపరమైనటువంటి పోరాటం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి డిఎంకే అక్కడ లొంగడానికి లేదు. తెలుగు వాళ్ళకి ఏమైంది? కాబట్టి ఇక్కడ తేలిపోయింది ఏమిటాయి అంటే రాజకీయ స్వప్రయోజనాలు ముందుకు వచ్చినప్పుడు అక్కడ ప్రాంతీయ అభిమానం, భాషాభిమానాలు ఇవన్నీ ఏమీ పనిచేయవు. అయితే ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ చెప్పినటువంటి మాట ఒకటి గుర్తు చేసుకుందాం. ఈ సందర్భంగా మీకు కూడా గుర్తు చేస్తున్నాను. అదేమిటి అంటే మీరు ఇది జరుగుతున్నటువంటిది భావజాల పోరాటం, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఏ సమయంలో, ఏ సందర్భంలో మీరు ఎక్కడ నిలబడ్డారు, ఎటువైపు నిలబడ్డారు, ఇది ముఖ్యం అని అన్నాడు అఖిలేష్ యాదవ్. ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం, మేము ఓటు వేయలేదు, ఆబ్సెంట్ అయ్యాము, మా చేతులు గడిగేసుకున్నాం
అంతేకాదు చేతులకు అంటినటువంటి మరక అంత తేలిగ్గా ఏ సముద్రాల్లోనూ కడుక్కుంటే మేఘబత్ నాటకంలో లాగా సముద్రాలు కూడా కడగలేవు కొన్ని మరకల్ని. సో వీళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, దేశానికి అందించినటువంటి సంకేతాలు ఏమిటాయంటే ఎవరు ఎటువైపు ఏ సందర్భంలో నిలబడతారు అనేటటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి విషయం ఈ ఎన్నికల్లో ముందుకొచ్చింది. కాకపోతే ఇది ఒక రాజ్యాంగ పదవికి సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి, ఇది కేవలం ఎంపీలు మాత్రమే ఎన్నుకునేటటువంటిది కాబట్టి ఈ ఎన్నికల ప్రభావం బయట రేపు జరిగే బీహార్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కానీ ఉండడానికి అవకాశం లేదు. ఈ ఇష్యూ వేరు, ఆ ఇష్యూస్ వేరు. ఇంకొకటి ఏమిటయ్యా అంటే ప్రతిపక్షాలన్నీ కూడా మేము ఐక్యంగా ఉన్నామని నిరూపించాయి. కాబట్టి ప్రతిపక్షాల ఐక్యతకు, అఖండతకు నిదర్శనంగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది కాబట్టి వాళ్ళకు మాత్రం ఇది పరాభవం లేదా పరాజయం అనేటటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండడానికి అవకాశం లేదు. అందుకనే దిస్ ఈజ్ అవర్ మోరల్ విక్టరీ అని వాళ్ళు అంటున్నారు. సరే, ఇది హిస్టారిక్ విక్టరీ అని ఎన్డీఏ అంటున్నారు. ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. ఏది ఏమైనా ఇది మిత్రులారా, ఎవరి కష్టం వాళ్ళు పడ్డారు, ఎవరు ఏ విధంగా కష్టపడ్డారు అనేటటువంటిది మనం చూసాము. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కింది. నెక్స్ట్ రాజకీయాల్లో దీని ప్రభావం పెద్దగా ఉండదు. కానీ ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఎంత ఐక్యంగా ఉంది, బయటకు వెళ్ళిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీతో సహా వ్యతిరేక స్వరాలు వినిపించినటువంటి టీఎంసీతో సహా అందరూ కూడా ఐక్యంగా ఉన్నారన్నమాట విషయం మాత్రం ఇక్కడ అర్థమైంది. ఇది మరొకసారి ఉపరాష్ట్రపతిగా గెలుపొందినటువంటి సిపి రాధాకృష్ణన్కి మనసారా అభినందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.